మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గుర్తేందని అడిగితే చాలా మంది హస్తం పేరు చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవగాహన ఉండో లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం అది మొండి చేయి అంటారు. దానికి 5,000 ఉన్నాయి అంటారు. మిత్రులారా, ఎందుకంటారంటే రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి దాకా గూడు పుటాలు నడుస్తారు. ఆ కాంగ్రెస్ పార్టీల గ్రూపులు కడతారు. 5 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల వెనకాల గూండాలు ఉంటారు. మిత్రులారా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. మిత్రులారా, గిట్ల దాడులు చేస్తారు. ప్రశ్నించిన పాపానికి దాడులు చేస్తారు. మిత్రులారా, ఒక్కసారి అభయహస్త పాలన కాదు ఇది అభయహస్తం కాదని చెప్పేసి గిట్ల పోస్ట్ పెడితే ఈ విధంగా దిగజారి దాడులు చేయడం ఆడపిల్లల మీద దాడులు చేయడం, ఇంత ఉన్మాదానికి తెరలేపడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. మిత్రులారా, అవగాహన లేని వాళ్ళకి అధికారం ఇస్తే ఇలాంటి ఉన్మాద చర్యలకే తెరలేపుతారు. మిత్రులారా, ఇకపోతే నేను కూడా అదే అడుగుతున్నా. మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఈ రోజు నేను అడుగుతున్నా వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏందో తెలవాలి కదా సమాజానికి. ఈ ఫారంలో ఏది చక్క ఉంది నేను అడుగుతున్నా, ఏది చక్క ఉంది చెప్పండి మిత్రులారా. ఒకసారి చూడండి మిత్రులారా, రైతులకి భరోసా అని చెప్పినావు. రైతు భరోసా ఇచ్చినప్పుడు రైతు పాస్బుక్ కౌలు రైతుకి ఎందుకు అడుగుతున్నావు? అంటే కౌలు రైతుకు రైతు పాస్బుక్ ద్వారా పైసలు ఇస్తే మరి రైతుకు పైసలు ఇస్తావా? రైతుకి ఇచ్చి కౌలు రైతుకి ఇస్తే 1 ఎకరానికి 30,000 భరిస్తావా? ఒకసారి ఆలోచించు. అట్లాగే ఉపాధి హామీ కింద ఈ కౌలు రైతే పనిచేస్తాడు. మరి ఈ కౌలు రైతుకి ఇటు 15,000 అటు 12,000 27,000 ఇస్తావా? నిజంగా ఇంత ముగ్గురికి ఒక్క ఎకరం మీద డబ్బులు ఇస్తే మరి ఎందుకు కనీసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలే? అడిగితే తప్ప? నిన్న ఉద్యమకారుల పేరు మీద ఉద్యమకారులని ఎంత అవమానించినావు. నిన్న ఒక వీడియోనే చేసిన. అవగాహన లేని సన్నాసులకు అధికారం ఇస్తే ఇట్లా ఉంటది. ఉద్యమం చేసిన వాళ్ళని అడిగితే ఏం చేయాలి, ఏం కథ చెప్తారు. నాట్లాంటి చెప్తావు, గంట సేపు చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి ఇంకేం చెప్పాలి? ఓటు నోటు దొంగ ఏం చెప్తాడు? ఏం చెప్పలేక ఇట్లా అడ్డమైనట్టుగా అమరవీరుల్ని ఉద్యమకారుల్ని అవమానించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఇట్లా అడిగితే ఈ విధంగా భౌతిక దాడులు చేస్తారు. ఇది ఈ తమ్ముడు ఏమడుగుతుండు, ఏమన్నాడు? తప్పేముంది? తమ్ముడు అడిగిన దానిలో తప్పేముంది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నేను అడుగుతున్న సూటిగా, మొన్నటి వరకు కేసీఆర్ ఫోటో పెడితేనే ఇంత ఎగిరి కాదురా. మరి అభయహస్తానికి ఇందిరమ్మకి ఏం సంబంధం? తెలంగాణకు సంబంధం అని నేను కూడా అడుగుతున్నా. ఎందుకు భౌతిక దాడులు చేస్తుర్రు? నిజంగా 10 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్లే భౌతిక దాడులు చేయాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఉండేటోళ్ళ. రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు హోంమంత్రి ఎవరు? ఎక్కడున్నాడు? నిజంగా నీకు సిగ్గుంటే నేను ఇలా అడుగుతున్నా, నువ్వు గెలిచిన 24 గంటలు కాకముందే కొడంగల్లో భౌతిక దాడులు చేస్తారు. షాపుల మీద దాడులు చేస్తారు. నీ కొడంగల్లో జరిగింది. నీ కోట్లేసిన వాళ్ళని కొట్టించినావు. నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి. నీ సొంత నియోజకవర్గాలనే గూండాలను అరికట్టలేకపోయినావు. నువ్వు రాష్ట్రంలో ఎట్లా అరికడతావు? నేను సూటిగా అడుగుతున్నా. నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి నువ్వు ఫస్ట్. ఏ విధంగా నువ్వు ఎలిజిబుల్? ఇది రాజయుగమా? రాళ్లతో కొట్టి చంపనీకి నువ్వు రాజువా? రాజ్యాంగం అమలు కావాలి కదా. ఏంది దాడులు? ఏంది? గెలిచిన 24 గంటల్లోనే కొడంగల్ దాడులు జరిగినాయి, నల్గొండలో జరిగినాయి, బెల్లంపల్లిలో జరిగినాయి. ఇలా ప్రశ్నిస్తున్న పాపానికి సురేష్ అనే పిల్లాడు వ్యవసాయం చేసుకుని బతికే యాదవ బిడ్డ మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు చేసే వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు బాగానే ఉన్నారు, మీరెందుకు జైలుకు పోతారు? మీరెందుకు గూండాలు లెక్క తయారవుతారు? ఏం సాధిస్తారు మీరు? జాతి కోసం ఏమైనా దాడులు చేస్తారా? తెలంగాణ ఉద్యమం అయినప్పుడు ఎందుకో చేయకపోతే ఎటు పోతుంది రాజ్యం? పోలీసులు దీని మీద రియాక్ట్ అవ్వాలా? బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా దీని మీద స్పందించాలి. ఇంత దారుణమా? ఇదా ప్రజాస్వామ్యం? ఎటు పోతుంది? ఏం కథ? యాక్చువల్లీ వల్ల నేను వ్యక్తిగత కారణాల వల్ల న్యూస్ చెప్పొద్దు అనుకున్నా. ఇలా నేను బయటకు వెళ్ళినా. ఈ సంఘటన జరగగానే వెంటనే ఉరికొచ్చి మళ్ళీ నేను న్యూస్ చెప్పాల్సి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమా? సిగ్గున్నారా కదా. ఓ ముఖ్యమంత్రి దిక్కులేడు, ఉన్న ముఖ్యమంత్రి పెద్ద దొంగ, ఓటు నోటు దొంగ. చంద్రబాబు సంకలనాకుడు బంద్ చేసి రాష్ట్ర పాలన మీద దృష్టి పెట్టుర్రి. ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలో ఆలోచించండి. అదే వదిలేసి రైతు బంధు ఎందుకు వేస్తలేవు?
రైతులు ఇవాళ పొలంలో నిలుగుతురు, నీళ్లు లేవు, కరెంటు చక్కగా లేదు, ముసలోళ్ళకి పింఛన్ దిక్కు లేదు. ఖమ్మంలో 82,000 ఎకరాలు నీట మునిగినాయి, గడ్డెందుకు మాట్లాడతలేవు? ఫ్రీ బస్ ఇచ్చి అలా రోడ్డు మీద ఆగమవుతారు, ఉన్న బస్సులు ఆపుతున్నావు. తెలివి లేక ఇంక కొంతమంది అయితే లాభాల బాట పట్టిన అంటారు. అది ఆర్టీసీ ఏమో ఫ్రీగా పోతేనేమో లాభం వస్తుంది అంటే కండక్టర్ ఎక్కువ టికెట్లు కొడతానా? సజ్జనార్ గారు దాని మీద మీరు స్పందించిరా? ఏం జరుగుతుంది అసలు? కరోనా తెలంగాణలో కూడా వ్యాప్తిస్తుంది, చర్యలేవి? అసలు ఎటుపోతుంది తెలంగాణలో? ఈ దాడులు చేసి ఎన్ని రోజులు బతుకుతారు? ఎన్ని రోజులు పాలన నిలబెట్టుకుంటారు? గిట్ల దాడులు చేసి, గిట్ల దాడులు చేయాలనుకుంటే, గిట్ల దాడులు చేసి మేము రాజ్యాధికారం పొందాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారు అనుకున్నావా? ఇదే నల్గొండలో 4,000 మంది చచ్చిపోయారు జాతి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో. నువ్వెంత? నీ ప్రభుత్వం ఎంత? భౌతిక దాడులు చేస్తారా ఇడియట్స్? సిగ్గుండాలి. ఇంకా ఒకసారి చూడండి మిత్రులారా, దాడులు చేసే ముందు ఆడియోలు కూడా ఎట్లా దాడులు చేస్తామని నేను మండే సురేష్ అని ఈ రోజు ఒక్కరోజు వదిలేసింది. ఎట్లా రామసాబ్ మీటింగ్ కోసం ఎక్కువ మాట్లాడుతారు పబ్లిక్ లలో వాడిని విశ్వరూపాన్ని మన విశ్వరూపాన్ని చూపిద్దామని. ఏం విశ్వరూపం చూపిస్తారు? గివా ఇంటి పోయి కొట్టుడు, ఆడామె మీద కొట్టుడా మీ విశ్వరూపాలు పాడుగాను. విశ్వరూపం అంటే గిదా ఆడపిల్లల మీద కొట్టుడా? సిగ్గుండాలి కదా. అయ్యో సారీ అమ్మా, సిగ్గుండాలి కదా. ఆడపిల్లల మీద కొట్టుడు కదా మీ విశ్వరూపం. కాంగ్రెస్ విశ్వరూపం అని వాడు ఎవడో మాట్లాడుతాడు ఆడియోలా. గిదా ఆడపిల్లల్ని కొట్టడం, బీర్ సీసలతో కొట్టడం? ఏంది ఇది? ఎడిపోతుంది తెలంగాణ? ఎడిపోతుంది? ఎక్కడి నుంచి ఎడిపోతుంది? ఉద్యమం చైతన్యం ఉన్న నేలపైన ఉన్మాదులు పాలిస్తుంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటుందా?